ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయింది. కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 6 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది. తద్వారా వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది రుతురాజ్ సేన. కానీ సిఎస్కే విషయంలో పాయింట్ల పట్టికలో ఊహించని ట్విస్ట్ జరిగింది. అదేంటంటే ఓటమిని అందుకున్నప్పటికీ పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు కింద పడిపోకుండా తన స్థానాన్ని మెరుగుపరుచుకుని ముందుకు వెళ్ళింది. అది ఎలాగంటే తాజాగా జరిగిన మ్యాచ్‌లో వరుసగా రెండో ఓటమి అందుకున్నప్పటికీ కూడా ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు, 2 మ్యాచ్‌లు ఓడిపోయారు. దానిలో 2 పాయింట్స్ ఉన్నాయి. సీఎస్‌కే పైకి వెళ్ళడానికి కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవమైన నెట్ రన్ రేట్. సీఎస్‌కే రాజస్థాన్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు -1.0తో ఉంది. కానీ మ్యాచ్ ఓడిపోయాక -0.7తో నిలిచింది. ఇదే సమయంలో సన్ రైజర్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడింది. కానీ వరుసగా తన రెండో విజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి తర్వాత అపజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి తర్వాత సన్ రైజర్స్ ఖాతాలో నెట్ రన్ రేట్ 0.8 ఉంది. అంటే సిఎస్కే 0.7 కన్నా ఎక్కువ నెగిటివ్ రన్ రేట్ ఉందన్నమాట. అందుకని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7th స్థానంలోకి వెళ్ళింది. 8th స్థానంలో హైదరాబాద్, 9th స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉందన్నమాట. సో ఒక్కొక్కసారి కాదు, అసలు ఈ సీజన్లో అయితే మొత్తం నెట్ రన్ రేట్ మీద ఆధారపడింది మొత్తం ఆట అంతా. ఎందుకంటే అన్ని పాయింట్లకి 2-4 2-4 ఉన్నాయి. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు అయ్యాయి. ఈ మ్యాచ్లు బట్టి చూసుకున్నట్టయితే ఏ జట్టుకి కూడా ఎక్కువ పాయింట్లు తక్కువ పాయింట్లు రాలా. అన్ని జట్లకి 2 పాయింట్లే ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ చాలా అంటే చాలా వాల్యూ అవుతుంది ఇక్కడ.